హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్ ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హోమ్ ఫుడ్ మీద చూపించట్లేదండి. దానికి కారణం ఫాస్ట్ ఫుడ్ చాలా టేస్ట్గా ఉండడమే, నేను ఒప్పుకుంటాను. కానీ మన హోమ్ ఫుడ్ చాలా మంచిది కదండి హెల్త్కి. ఫాస్ట్ ఫుడ్కి ఏమీ తక్కువ కాదండి. చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హై ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 3 కప్పుల గోధుమ పిండిని తీసుకొని గోరువెచ్చని పాలు వేసుకొని దాన్ని మెత్తగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మనం చపాతీలు చేయడానికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో సేమ్ అలాగే స్మూత్గా కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి. మనకి చపాతీ ముద్ద చూడండి రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకోవాలండి కొద్దిసేపు. మనకి ముందుగా స్టఫింగ్లోకి పన్నీర్ క్యూబ్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పన్నీర్ క్యూబ్స్, క్యారెట్, ఆనియన్స్, మష్రూమ్, వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్లైస్ కాబట్టి తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్ని హీట్ ఎక్కనిద్దాం. కొంచెం ఆయిల్ మరగనిద్దాం. ఆయిల్ మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వేసుకుందాం అండి. పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే చాలు. జస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగితే చాలు. క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ తర్వాత మష్రూమ్ వేసుకుందాం. ఒకదాని తర్వాత వేసుకుంటే సరిపోదండి, ఒక్కొక్కటిని వేగాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ పచ్చివాసన పోయి స్టఫింగ్తో పాటు మనకి ఆల్రెడీ స్టఫింగ్లో పెట్టుకొని వేపుకుంటాం అనమాట. దానివల్ల పెద్దగా వేగాల్సిన. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం అండి. పన్నీర్ని మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. లేకపోతే స్టఫింగ్లోంచి మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. పన్నీర్ని కూడా వేసుకొని మనం కొంచెం సేపు వేగనిద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దానిలో వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం అండి. కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఉప్పు, కారం వేసుకొని లైట్గా పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందాం. తర్వాత ఈ మిశ్రమానికి మనం ఒక చీజ్ స్లైస్ వేసుకుందాం అండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను యాడ్ చేశాను అనమాట. లైట్గా పచ్చివాసన పోయినంత వరకు వేపుకుంటే చాలండి, ఒక 5 మినిట్స్ అంతే. ఇప్పుడు నేను చీజ్ స్లైస్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మన ఇష్టం అనమాట. జస్ట్ బైండింగ్లో ఉంటుంది స్టఫింగ్కి అని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. అలాగే నా దగ్గర మొలకలు కూడా ఉన్నాయండి, పెసలు. నేను అవి కూడా కొద్దిగా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మా పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదనమాట, దానివల్ల నా దగ్గర ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ మనం లైట్గా కలుపుకుంటే చాలండి, మన స్టఫింగ్ రెడీ అయిపోద్ది. ఇది మనం పక్కన పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్ వేగనిద్దాం. మన స్టఫింగ్ రెడీ అయిపోయిందండి, మనం పక్కన పెట్టుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చపాతీ ముద్దను తీసుకొని మనం దాన్ని ఫ్లాట్ చేసుకోవాలండి. కొంచెం పెద్దగానే చేసుకోవాలండి. కొంచెం పెద్దగానే చేసుకుందాం.
దీనిలో మనం పెట్టే స్టఫింగ్ సరిపోవాలన్నమాట. స్టఫింగ్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేయాలి. ఎక్కడ హోల్స్ అవి లేకుండా కొంచెం క్లోజ్ చేద్దాం. చేత్తోనే పెనంని మనం కొంచెం నెయ్యి వేసి వేడెక్కనిద్దామండి. పెనం వేడెక్కింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చపాతీ ముద్దను తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం అట్లపొల్లు ఉంటుంది కదండి, కన్నాలుగా ఉంటుంది కదా, ఆ అట్లపొల్లను తీసుకొని చిన్నగా ప్రెస్ చేయాలి. వెంటనే ప్రెస్ చేస్తే చూడండి దాని మీద అచ్చు పడింది. తిరిగేయాలి, మళ్ళీ ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దాని మీద షేపు వచ్చి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. చూడగానే పిల్లలు కొంచెం ఇష్టపడతారు. చూడండి, రెండు వైపులా నెయ్యి బాగా వేసుకొని కాల్చుకోవాలండి. చూడండి, మన పన్నీర్ మష్రూమ్ టిక్కా రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన మొదటి టిక్కా రెడీ అయిపోయింది. సేమ్ ప్రొసీజర్లో మిగతావి కూడా ఇలాగే చేసుకోవాలండి. మీకోసం ఇంకొకటి చేసి చూపిస్తానండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఈ స్టఫింగ్ని తీసుకొని మనం ఈ చపాతీ చేసుకున్నాం కదండి, చపాతీలాగా దానిలో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్కడ కొంచెం హోల్స్ అవి లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని చేత్తో మాత్రమే ఒత్తుకోవాలండి. చేత్తో ఫ్లాట్గా చేసుకుందాం. ఫ్లాట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పెనం మీద వేసుకుందాం. చూడండి, ఇలా జెంటిల్గా ప్రెస్ చేయాలండి. ఎక్కువగా ప్రెస్ చేసినా సరే దానిలో కర్రీ బయటకు వచ్చేస్తుందండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే లోపల కర్రీ కూడా కొంచెం వేగుతుంది అన్నమాట. రెండు వైపులా నెయ్యి కొంచెం వేసుకొని కాల్చుకుందాం అండి. అంతేనండి, మన రెండో టిక్కా కూడా రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తం అన్నీ ఈ ప్రొసీజర్లోని మొత్తం అన్నీ మనం చేసుకోవచ్చండి. మనం మీడియం సైజులోని చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి 2-3 కూడా వేసుకొని ఎట్ ఏ టైం చేసుకోవచ్చు అనమాట. మీకు చూపించడానికి నేను ఒక్కొక్కటి వేసి కాల్చి చూపించాను. ఇలా 2-3 ఒకేసారి చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది కదా. ఎంతో రుచికరమైన మన పన్నీర్ మష్రూమ్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.